రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో రాజకీయ సందడి నెలకొంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో వైసీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జకంపూడి రాజా ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన తనయుడు గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ముద్రగడ నివాసం వద్ద సందడి వాతావరణం కనిపించింది. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో రాజకీయ సందడి నెలకొంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో వైసీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జకంపూడి రాజా ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన తనయుడు గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ముద్రగడ నివాసం వద్ద సందడి వాతావరణం కనిపించింది. రాజన్న కొద్దిగా అనిపించమ్మా, అనిపించండి. అది బ్యాగ్ వేస్తాను స్వామి. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో రాజకీయ సందడి నెలకొంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో వైసీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ఏంది ఒక్కసారిగా ఈ రాజకీయ సందడి? మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఇటుపక్క వైసీపీ ముఖ్య నేతలు వీళ్ళందరూ ఆ భేటీ ఇవ్వడం వెనుక మాజీ మంత్రి అంబటి రాంబాబు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జకంపూడి రాజా వీళ్ళందరూ ఒక్కసారిగా భేటీ అవ్వటం, అక్కడ ఒక్కసారిగా ఏం జరగబోతుంది, రాజకీయాలు ఏమైనా మార్పులు జరగబోతున్నాయా, ఇది మర్యాదపూర్వక భేటీ అనేటువంటి ఉత్కంఠ నెలకొంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రహీం. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఈ రోజు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంట్లో సమావేశం అయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కన్నబాబు, అలాగే మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా, అలాగే తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనమల కృష్ణుడు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా
అంబటి రాంబాబు మాట్లాడుతూ తన జైల్లో ఉన్నప్పుడు తన తెలుగుదేశం పార్టీ అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు తనకు మద్దతు తెలపడానికి జైలుకి వచ్చి తనకు సంఘీభావం తెలిపిన వారికి కృతజ్ఞతగా వారికి ఈ కృతజ్ఞత తెలియజేయడానికే ఈ విధంగా ఇక్కడికి వచ్చాను తప్ప ఇందులో ఏవైనా రాజకీయ ఉద్దేశాలు లేవని చెప్పడం జరిగింది. ఈ ఈ ఈ వీళ్ళు రాకతో అంటే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ముద్రగడ పద్మనాభానికి ఇంటికి రావడంతో అక్కడ సందడి నెలకొంది. అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు అయితే ఈ ముద్రగడ ఇంటికి అయితే రావడం జరిగింది. అక్కడ తమ అభిమాన నాయకులను అయితే చూడడానికి అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు దిగువ స్థాయి నేతలు అయితే అక్కడికి రావడం జరిగింది. దీంతో ముద్రగడ పద్మనాభం ఇల్లు అంతా సందడిగా మారింది. అయితే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. లోకేష్ రెడ్ బుక్ కి నా కుక్క కూడా లెక్క చేయదు అన్నందుకే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. 20% జనాభా కాపు కులంలో పుట్టాను. జైల్లో నాకు మద్దతు తెలియడానికి వచ్చిన వారికి కృతజ్ఞత తెలియడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో రాజకీయ ఉద్దేశాలు కానీ మరొకటి కానీ ఏమీ లేవని చెప్పడం జరిగింది. జైలుకు వెళ్ళి వచ్చినందుకు నన్ను చాలా మంది అభినందిస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. చంద్రబాబును దూషించానని నేను అనుకోవట్లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తన మాటలు కూడా వెనక్కి తీసుకోవట్లేదని కూడా ఆయన అన్నారు. నన్ను నైతికంగా అయితే చంపేశారు ఈ కూటమి పార్టీ వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. దేశంలో ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు జరగలేదు, ఇప్పుడు ఈ భవిష్యత్తులో జరగవు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు కేసులకైతే భయపడి బతకడం కంటే భయపడి చావడం కంటే ధైర్యంగా వీరితో పోరాటం అయితే చేస్తానని చెప్తున్నారు. అంటే పిఠాపురం వెళ్ళడానికి అయితే పోలీసులు అనుమతి లేదని చెప్తున్నారు. పిఠాపురం అయితే నిషేధిత ప్రాంతం కాదు, పిఠాపురం వెళ్తాను, అలాగే కుప్పం కూడా వెళ్తాను. పిఠాపురం నిషేధిత ప్రాంతం కాదు. నా మీద కూటమి పార్టీలు దాడి చేయడాన్ని వాటి పార్టీకి చెందిన నాయకులే సుజనా చౌదరి గాని నారాయణ గాని దాన్ని ఖండించారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ చూసుకున్నట్లయితే అంటే ఈయన త్వరలోనే పిఠాపురం అయితే రాబోతున్నారని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ అంబటి రాంబాబు పిఠాపురం కనుక వస్తే అక్కడ రాజకీయంగా ఎలాంటి ఈటెక్కుతుంది, అసలు పోలీసులు ఈయన పర్యటనకు అనుమతిస్తారా, అక్కడ ఎలాంటి పరిస్థితులు వస్తాయనేది కూడా భవిష్యత్తులో తేలాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ఈ భేటీ వెనక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు, ఎటువంటి రాజకీయ సంఘటనలు ఆధారంగా చేసుకోలేదు. కేవలం తాను జైల్లో ఉన్నప్పుడు మద్దతు తెలపడానికి వచ్చిన వారికి కృతజ్ఞతగా మాత్రమే తను ఈ పర్యటనకు వచ్చానని కూడా అంబటి రాంబాబు అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.